మరి ఆ రోజు ధర్నా చేశారు కదా, ఈ రోజు కూడా అదే రైతులు బయటకు వచ్చి అదే రైతులు ధర్నా చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా. కానీ ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే, అమరావతి అభివృద్ధి చెందుతుంది. అమరావతి ఆల్రెడీ పెద్ద గొప్ప రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు ఆ రోజు మీరు చూసుకుంటే కేసులు పెట్టారు. ఇదే పరిధాల ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు అనకూడదు, కానీ అసలు ఆడబిడ్డలు అయితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. మేడం, ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి. రాజకీయాలు చేయొచ్చు కానీ మేడం, తప్పుడు సమాచారం ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకూడదు. మనం అమరావతిని అభివృద్ధి చేస్తూనే మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాలను కూడా ఒక వికేంద్రీకరణ భాగంగా అన్ని ప్రాంతాలని సరిసమానంగా అభివృద్ధి చేస్తున్నాం. మేడం, ఈ రోజు చూస్తే జాతీయ సంస్థలకి, అంతర్జాతీయ సంస్థలకి ఆర్థిక కేంద్రంగా ఈ రోజు అమరావతి చెప్పుకోవడానికి ఏపీ గర్వకారణంగా అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతి ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఈ రోజు అమరావతి వైపు అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రపంచ స్థాయి కార్యక్రమాలకి ఈరోజు అమరావతి కీలక భిన్నంగా మారిపోతుంది. మేడం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేస్తున్న ఆలోచన ఈరోజు జగన్ రెడ్డి అనేక రకాలుగా విద్వేష ప్రచారాలు చేస్తున్నాడు, అబద్ధాల వైపు దాడి చేస్తున్నాడు. మీరు ఇందాకే చెప్పారు మేడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో, ఆ రోజు కాకి చొక్కాల బలంతో, ఆ రోజు ఏదైతే కేంద్ర కార్యాలయం, ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉందో అదే కేంద్ర కార్యాలయం పైన రౌడీ మొక్కలు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్టాచ్యూ ఉన్న ప్రాంతాన్ని అద్దాలతో సహా బద్దలు కొట్టి ఆ రోజు రౌడీలు తీసుకొచ్చి చేసిన చరిత్ర మీరు అందరూ మర్చిపోయారని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు అడుగుతున్నా. మేడం, నిన్న ఎవరైతే అమరావతికి వెళ్ళిన విజువల్స్ చూస్తే అదే విజువల్స్ లో ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద రౌడీజం చేశారో అదే వ్యక్తులు నిన్న విజువల్స్ లో ఉన్నారని చెప్పి ఈరోజు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మేడం, ఒక పక్క చూసుకుంటే కొంతసేపు అవకాశం కల్పించాలి మేడం. 5 ఏళ్ల అమరావతి నిర్లక్ష్యం కోసం వైసీపీ ఎప్పుడూ చేయలేని తప్పుడు ప్రచారాలు ఈ రోజు చేస్తున్నారు మేడం. ఈరోజు మావి గన్ అని చెప్పి ఒక కొత్త డ్రామాకి నాంది పలికాడు. మీరు చూశారు, ఈరోజు కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మబ్బి పెడతాకి, 5 కోట్ల మంది మబ్బి పెడతాకి ఈరోజు మావి గారిని చెప్పి ఒక కొత్త ఒరవడికి నాంది పలికాడు. మేడం, ఒక విషయం నేను సూటుగా అడుగుతున్నా, జగన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులు కానీ సూటుగా ఒకటే అడుగుతున్నా. ఆ రోజు తెలంగాణ ఆంధ్ర విడిపోతే అనకూడదని కట్టు బట్టలతో మనల్ని తరిమేస్తే, ఆ రోజు మనం కూర్చోవడానికి జాగా కూడా లేకపోతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో మాట్లాడి ముందుగా మనం ఎక్కడి నుంచి అయితే పరిపాలించాలో అక్కడే మన రాజధానిలో అసెంబ్లీ ఉండాలని చెప్పి మరి ఆ రోజు అసెంబ్లీ కట్టిన చరిత్ర ఒకసారి జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా.